టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి పనులన్నీ కూడా పెండింగ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు కూడా బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి కూడా అంతవరకు ఈ యొక్క గురుడు అష్టమ గురుడై మీ పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము, మరి దాని మీద శ్రద్ధ లేకపోవడం, మీకు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత మీకు 2 జూన్ తర్వాత మీకు భాగ్యంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీరు అనేక విజయాలు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. ఆర్థికంగా ఎక్కువ పుంజుకోవడం జరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారాలు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. ఇకపోతే ఈ రాశి వారందరికీ కూడా మనకి మీ చేత సహాయం పొంది మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళు బాగా డెవలప్ అయ్యి, వాళ్ళు మీకు సహకరించకపోగా వాళ్ళు ఈ ఆస్తుల వ్యవహారాల్లో ఇంకా డబ్బుల వ్యవహారాల్లో ఇలా మీరంతా కూడా డిస్కషన్ చేసుకుని రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క గ్రహం గురుడు కేతువు కలిసి మరి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం. మరి అప్పుడు పరిస్థితులు కాస్త విభిన్నంగా రెండవ అవతారమైనటువంటి రెండవ అంశం అయినటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి మన రాశి ఫలితాల్లో కాస్త మార్పులు అనేటటువంటి వస్తాయి. ఈ యొక్క
వృశ్చిక రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడమే కాకుండా కొత్త కొత్త వస్తువులు కొనడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ప్రతి పెళ్ళికి కూడా మిమ్మల్ని మరి పెళ్ళి పెద్దగా మిమ్మల్ని పిలవడము, బ్రహ్మాండంగా మీరు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోలీసుల యొక్క సహకారము, స్టేట్ గవర్నమెంట్ యొక్క సహకారం అనేటటువంటిది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి రైతుల పరిస్థితి వచ్చేసరికి వాళ్ళకి 1 డిసెంబర్ 2026 వరకు బాగాలేదు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే వీరందరికీ కూడా మరి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా 108 సార్లు చేసుకోవడం, ఓం శనేశ్వరాయ నమః అంటూ ఖచ్చితంగా శనివారం నాడు రావి చెట్టు చుట్టూ తిరగాలి. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని ప్రతి గురువారం నాడు కూడా చేసుకోవడం మంచిది. ఈ విధంగా మనము ఈ యొక్క దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఆరాధన మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. శుభమస్తు.